మీ పిల్లలు పెరుగు మజ్జిగ తీసుకోవట్లేదా? అయితే ఇలా చేసి పెట్టండి. పెరుగు మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయండి. చాలా హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ చాలా మంచిది. అందులో సమ్మర్‌లో ఈ మజ్జిగ చారు చేశారంటే పిల్లలు కూడా వదలరండి. ఇష్టపడని పిల్లలు కూడా హ్యాపీగా రైస్‌లో ఈ మజ్జిగ చారు కూడా వేసుకొని తింటారు. మీరు ట్రై చేయండి. చక్కగా తింటారు. పిల్లలకి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది అందులో చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో చేసుకునే రెసిపీ. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు ఇందులో. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఏమేం కావాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. పెరుగు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు. ఇందుకోసం నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 3/4 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగు బాగా గిలకొట్టుకుంటున్నాను. పెరుగులో ఒక గ్లాస్ వాటర్ కూడా మిక్స్ చేస్తున్నానండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం పెరుగులో. చాలా మంచిదండి. అందులో ఎండాకాలం కదా, మనం మజ్జిగన్నం తినే బదులు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట. ఒక గ్లాస్ వాటర్ పోసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత దీన్ని ఉత్తిగా కూడా గ్లాస్లో పోసుకొని తాగేయొచ్చండి. అంత బాగుంటుంది. ఆనియన్స్ కూడా వేసాం కదా, చలవన్నమాట ఆనియన్స్. రకరకాలుగా చేసుకోవచ్చండి ఈ పెరుగు చారు. ఇది పిల్లల కోసం కాబట్టి నేను కొంచెం అంటే స్పైసీగా చేయట్లేదు. ఈ కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ కూడా వేయట్లేదండి నేను ఇందులో. ఒక గిన్నెలోకంతా ఈ పెరుగు చేసి మజ్జిగని నేను ఒక గిన్నెలోకి ఉంచేసుకుంటున్నాను. 3/4 లీటర్ పెరుగుకి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా చిలికి పెట్టాను అన్నమాట. ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందామండి. వేసి బాగా కలిపేసి దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు 5 అంటే 5 నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని పక్కన ఏదన్నా కర్రీ కానీ ఫ్రై కానీ ఏమన్నా పెట్టుకున్నా కానీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుతున్నానండి. వాటిని కూడా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న కడాయి తీసుకున్నాను. 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. చెప్పాను కదా, మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను పల్లి నూనె అంటే గానుగ నూనె వాడతానండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. హెల్త్కి కూడా మంచిది కదా, పిచ్చి పిచ్చి ఆయిల్స్ కాకుండా. మీరు కూడా కుదిరితే ఈ గానుగ నూనెలు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ట్రై చేయండి. కడాయిలో నూనె వేడెక్కిందండి. ఇందులో ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్న పోపు గింజలు వేసుకుందాము. బాగానే హీట్ అయిందండి ఆయిల్. దీనికి తాలింపు ఒకటేనండి. నేను ఆవాలు, మినపప్పు, తర్వాత జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసినవి ఒక 1.5 స్పూన్ వేసానండి ఇందులో. తర్వాత 5-6 ఎండుమిరపకాయలు తుంచేసాను, ఎందుకంటే మనం కారం కూడా వేయట్లేదు కదా. కరివేపాకు టేస్ట్ అండి బాగా. ఈ కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. ఈ వెల్లుల్లి రెబ్బలు అయితే బాగా బ్రౌన్ కలర్ రావాలండి, వేగాలన్నమాట బాగా. ఈ పప్పులన్నీ కూడా వేగాలి, వేగితేనే బాగా అనిపిస్తాయి ఈ పెరుగు చారులో. ఈ పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడతారండి ఇలా చేస్తే. పిల్లలకి కూడా ఇష్టం. పెరుగు చారు, పెరుగు మజ్జిగ ఇష్టపడని పిల్లలు కూడా దీన్ని హ్యాపీగా తింటారు. మా పిల్లలు అయితే బౌల్లో పెట్టుకొని స్పూన్ తోటి తాగిస్తూ ఉంటారండి. అంత బాగుంటుందన్నమాట. కొంచెం దీనిలో ఇంగు వేస్తున్నానండి తాలింపులోనే. ఒక చిన్న 1/2 స్పూన్ ఇంగువ అన్నమాట. తర్వాత కొంచెం పసుపు.
వేసి ఈ తాలింపు గింజలన్నీ బాగా కలుపుకుంటున్నాను. తాలింపు గింజలన్నీ చక్కగా ఏగిపోయాయండి. ఇంక మనం మజ్జిగ చారులో కలిపేసుకోవచ్చు. వేరే బౌల్లోకి తీసుకున్నాను కదా, ఈ తాలింపు అంతా తీసి మజ్జిగ చారులో వేసి కలిపేస్తానండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి, చేసి కామెంట్స్ పెట్టండి. ఈజీగానండి, ఇది చాలా రకరకాలుగా చేసుకోవచ్చండి. అంటే వేరు ఇంగ్రీడియంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి ఆ రెసిపీస్ అన్నీ చూపిస్తాను మీకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని తప్పకుండా ట్రై చేయండి. ఏమండో ఈ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే కామెంట్స్ కూడా